2 Thessalonians chapter 3 verse 3. అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. నీ నమ్మకం దేవుని యందు పెట్టు, నీ విశ్వాసం దేవుని యందు పెట్టు. దుష్టులు చుట్టూ ఉండవచ్చు, శ్రమల్ని చుట్టూ రావచ్చు, నిజంగా నేను పడద్రోస్తున్నట్టుగానే నీకు అనిపించవచ్చు. కానీ ప్రభు దగ్గర ప్రార్థించే, ప్రభా నన్ను తప్పించము, ఈ దుష్టుని చేతులను తప్పించము, సోదరులోనికి తెగ దుష్టు నుండి తప్పించమని దేవుని దగ్గర ప్రార్థించండి. 1 John chapter 5 verse 17. దేవుని మూలంగా పుట్టిన వాడెవడను పాపం చేయడని ఎరుగుదము, దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకును గనుక దుష్టుడు వానిని ముట్టడు. సో హైలైట్ చేసుకోండి అక్కడ, దేవుని మూలంగా పుట్టినవాడంటే యేసుక్రీస్తు నమ్ముకున్న మనం అంతా కూడా తన్ను భద్రం చేసుకుంటాడు కాబట్టి దుష్టుడు వారిని ముట్టలేడు. ఎంత రాసిపడుతున్నారు, దుష్టుడు మనల్ని ముట్టకుండా ఉండాలని చేయొద్దండి. వాడు ముడితే మంచిది కాదు, వాడు ముట్టకుండానే ఉండాలి. మరి దుష్టుడైన సాతానుడు ముట్టకుండా ఉండాలంటే ఏం చేయాలట? మనల్ని మనం భద్రం చేసుకోవాలి. దేవుని మూలంగా పుట్టినవాడు తనను భద్రం చేసుకుంటాడు కాబట్టి దుష్టుడు వారిని ముట్టడు. ఎందుకు దుష్టుడు ముట్టడు? దేవుని మూలంగా పుట్టిన దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు తమను భద్రం చేసుకుంటారు. దుష్టుడైన అపవాది ముట్టినట్లయితే మన బ్రతుకులు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. వాడు మనల్ని ముట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి చూడండి. దుష్టుడైన అపవాది యోబును ముట్టడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏం జరిగింది? ఆయన వ్యాపారం, బిజినెస్ లాస్. హీరోగా ఉన్నాడు అప్పటి వరకు, హఠాత్తుగా జీరో అయిపోయాడు. ఉన్నవన్నీ పోయాయి. కుమార్తెలు చనిపోయారు, కుమారులు చనిపోయారు. ఏమి తనకంటూ మిగలకుండా అన్ని కూడా ఒక్క క్షణంలో దూసుకుని పోయాయి. అన్ని కంటి ముందు కనబడి ఒక్క క్షణంలో ఏమీ కనబడకుండా పోయాయి. దీనికి గల కారణం ఏంటో ఆలోచన చేయండి. యోబు గ్రంథంలో యోబు అన్నీ పోగొట్టుకున్నాడు. అయితే దేవుడు ప్రేమగల దేవుడు. యోబు పట్టుదలతో ప్రార్థన చేయబట్టి రెండంతలుగా దేవుడు యోబుకు దయచేశాడు. దేవుడు గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. రెండంతలుగా ప్రభు అనుగ్రహించాడు. దేవుడు ఇవ్వగల శక్తివంతుడు. దేవుడు ఇస్తాడు. నమ్మిన వారు చేతి దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్క మారు యోబు జీవితం తాకబడింది దుష్టుడైన అపవాది చేత. అన్నిట్లో లాస్ అయ్యి అన్నీ కోల్పోయాడు. వాడు వచ్చాడు అంటే లాస్ చేస్తాడు, మనకు నష్టం తీసుకొస్తాడు, కీడు కలిగిస్తాడు. మరి వాడు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనల్ని మనం భద్రం చేసుకోవాలి. ఎలా భద్రం చేసుకోగలం? దేవుని మూలంగా పుట్టినవాడు తను తాను భద్రం చేసుకుంటాడు గనుక వాడు వానిని ముట్టడు. అనగా దుష్టుడైన అపవాది ముట్టలేడు. మీ కుటుంబాన్ని దెయ్యాలు ముట్టకుండా ఉండాలంటే, దురాత్మలు ముట్టకుండా ఉండాలంటే, మీ పనిలో, మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో, మీ కష్టార్జితం మీరు కష్టపడి తెచ్చుకుంది మీకు, మీ కుటుంబాలకు నిలబడాలి. అలా లేకుండా దుష్టుడు ముట్టాడా, కష్టార్జితం అంతా రోడ్డు పాలైపోద్ది, అన్యుల పాలైపోతుంది. మీరు కష్టపడతారు, వేరే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. కష్టం మీకు, ఫలితం మరొకరికి. ఇప్పుడు అలా జరుగుతున్న ప్రస్తుతానికి మీ జీవితంలో. అయితే దుష్టుడు ఆల్రెడీ ఎక్కడో మిమ్మల్ని టచ్ చేశాడు. వాడి చేతుల్లోనే మీరు బయటపడాలి, వాని వలలోనే మీరు బయటపడాలి. ప్రభు దగ్గర క్షమించమని అడగండి, దేవుని సహాయం ఇవ్వమని అడగండి. ఇప్పుడు అలాంటివి ఏమి లేవు, బాగున్నాను అంటున్నారా? రేపనే రోజున వాడు మిమ్మల్ని ముట్టకుండా ఉండడానికి మిమ్మల్ని మీరు భద్రపరచుకోండి. 3 విషయాలు ఉన్నాయి. మొదటిగా దేవుని మూలంగా జన్మించిన వారై ఉండాలి. అంటే తిరిగి జన్మించిన మారు మనిషి పొందిన అనుభవం. దేవుని సేవలో మీ హృదయాన్ని ప్రభుకు అప్పగించి ముందుకు సాగండి. పాపలోకాన్ని అసహించుకోండి, యేసు మార్గాన్ని ప్రేమించి దేవుని మార్గంలో జీవించండి. రెండవదిగా మీరు చూస్తున్నారు, దేవుని యందు నమ్మిక ఉంచండి, భక్తి కలిగి నమ్మిక ఉంచి ముందుకు సాగండి. మూడవదిగా దేవుని యందు భయభక్తి కలిగి ప్రార్థించాలి. వితౌట్ ప్రేయర్ నథింగ్ హ్యాపెన్స్. సో యు నీడ్ టు ప్రే. వేడివేడిగా వంటలు వండేటప్పుడు వారిని భద్రపరచుకుని జాగ్రత్తగా చూసుకొని చేస్తారు. వంట తెలియని వారు మొట్టమొదటికి వెళ్తే వంట చేయడం తర్వాత ముందు ఒళ్ళు కాల్చుకోవడం ఎక్కువ. ఒళ్ళు కాల్చుకొని ఇబ్బంది పడుతుంటారు. వంట తక్కువ, కాల్చుకోవడం ఎక్కువ. అలాగనే పని చేయడం చేత కానీ వాళ్ళు జాగ్రత్త చేసుకోకుండా వెళ్ళి కరెంట్ షాక్ తగిలి ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు భద్రత ఉండదు. చాలామంది బిడ్డలు ఈ రోజుల్లో భద్రత లేని పిల్లలు కనిపిస్తున్నారు. రోడ్డు మీద వెళ్తుంటారు, సెల్ ఫోన్ పట్టుకుని నడుస్తుంటారు. భద్రత ఉండదు. రోడ్డు మీద నడుస్తూనే యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు ఎంతోమంది, ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతోమంది. సెల్ ఫోన్ ఒక పిచ్చిగా మారిపోయింది. కూర్చున్నా సెల్ ఫోన్, నిలబడినా సెల్ ఫోన్, పడుకున్నా సెల్ ఫోన్, చచ్చినా సెల్ ఫోన్, సమాధిలో కూడా సెల్ ఫోనే. అంత పిచ్చి వద్దు. సెల్ ఫోన్ని సెల్ ఫోన్గా వాడండి, కానీ దాన్ని బానిసలు అయిపోకండి. ఇప్పుడు మంచిగా వాడుతున్నారు, మంచిగా వాడండి వాక్యం వినడానికి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. బట్ ఫోన్కి అంత అడిక్ట్ అయిపోయి జీవితాన్ని పాడు చేసుకోవద్దు.
మిమ్మల్ని మీరు భద్రపరచుకోండి. కానీ సెల్ ఫోన్ని చాలా బాగా భద్రపరుస్తారు. కొన్న ఫోన్కి షర్ట్ తొడిగినట్టు, ఒక గౌన్ తొడిగినట్టు, దాని మీద పైన ప్రొటెక్టింగ్ కవర్, స్క్రీన్ గార్డ్, కింద పడినా పగలకూడదు, ఈ మూతి పగిలినా పర్లేదు. బండి మీద హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తాడు, వీడి తల పుచ్చకాయ పగిలినట్టు పగిలినా పగిలలేదు. తల మీద మాత్రం హెల్మెట్ ఉండదు. సెల్ ఫోన్కి మాత్రం ఫుల్ కవర్, బాడీ మాత్రం హాఫ్ కవర్. బాడీనేమో హాఫ్ కవర్ చేసుకుంటారా, సెల్ ఫోన్ ఏమో ఫుల్ కవర్ చేస్తారా? సెల్ ఫోన్ మీద ప్రేమ. ఫోన్ పోతే ఇంకో ఫోన్ కొనొచ్చు, ఈ బాడీ పోతే ఇంకో బాడీ కొనగలవా? ఈ హెడ్ పోతే మరొక హెడ్ నువ్వు కొనలేవు. కాబట్టి జాగ్రత్త చేసుకోండి. బైక్ మీద వెళ్తున్న వ్యక్తి హెల్మెట్ వేసుకుంటే తలను భద్రం చేసుకుంటున్నాడు. ప్రయాణాలు చేస్తున్న వారు కార్ బెల్ట్ పెట్టుకుంటున్నావంటే, సీట్ బెల్ట్ పెట్టుకున్నావంటే నిన్ను భద్రపరచుకుంటున్నావు. షండ్రెక్ కొట్టినప్పుడు నీ తల వెళ్ళి ఆ గ్లాసుకు తగలకుండా జాగ్రత్త పడతావు, నువ్వు కాపాడుకుంటున్నావు. మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోండి. వేడి స్థలాల్లో పనిచేస్తున్నప్పుడు గ్లౌజులు పెట్టుకుంటే భద్రపరచుకుంటున్నారు. మరి దుష్టుడు ముట్టకుండా కాపాడబడాలంటే మనల్ని మనం భద్రపరచుకోవాలి. ప్రభు, ఈ రోజు నుండి వాక్యం ద్వారా నీ వాక్యానికి లోబడతాను, నన్ను నేను భద్రపరచుకుంటాను అన్నవారు మీ చేతులు పైకెత్తండి. ప్రభు, నన్ను నేను భద్రపరచుకునే కృప నాకు దయచేయండి. ప్రార్థన చేస్తేనే అవుతుంది బ్రదర్. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. ప్రభు, తిరిగి జన్మించిన అనుభవం, వాక్యానికి లోబడే అనుభవం, ఆత్మదేవుని నడిపించే ఆత్మదేవుని నడిపింపులనే ఉండాలి. భయభక్తి కలిగి ఉండాలి. నా దేవా, నీ నామంలో ప్రార్థన చేస్తున్నాను. ఎవరు కూడా దారి తప్పకుండా సహాయం చేయండి. నన్ను నేను భద్రపరచుకోవడం నాకు నేర్పండి. దుష్టుడు నన్ను ముట్టకుండా, నా కుటుంబాన్ని దుష్టుడు ముట్టకుండా, నా ఇంటి వారిని ముట్టకుండా సహాయం దయచేయండి. దుష్టుని అపవాది నన్ను కానీ, నా ఇంటి వారిని కానీ, సంఘాన్ని కానీ, పరిచర్ని కానీ, సేవకులను కానీ ముట్టకుండా కాపుదల దయచేయమని ఆయన. దుష్టుని చేతిలో పడకుండా తప్పించండి ప్రభు. దుష్టుడు ముట్టినప్పుడు నష్టం కలిగింది యోబు జీవితంలో. అలాంటి నష్టాలు కలగకుండా, వాడు మమ్మల్ని ముట్టకుండా నీ అగ్ని కంచెవే ప్రభా. సాతానుడు ముట్టకుండా, పాపంలో పడకుండా మమ్మల్ని భద్రంగా కాపాడి నడిపించమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని కృపలో, ఆయన దయలో మీరు వర్ధిల్లుదురుగాక. దుష్టుడైన అపవాది మిమ్మల్ని ముట్టకుండా యేసుక్రీస్తు నామములో సురక్షితమైన యేసయ్య హస్తాల్లో కాపాడబడుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కష్టము నిన్నో కడతీర్చినావు, శోధనలెన్నో తొలగించినావు. కష్టము నిన్నో కడతీర్చినావు, శోధనలెన్నో తొలగించినావు. ఆత్మతో పాడుచు పరవశించేదా, ఆత్మతో నేను ఆరాధించేదా, ఆరాధించేదా. నజరేయుడ యేసయ్యా, నీకు సమమెవ్వరు. నజరేయుడ యేసయ్యా, నీకు సమమెవ్వరు. బర్త్డే జరుపుకునే హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే గాడ్ బ్లెస్ యూ విత్ ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. ఈ రోజు నుండి మరి మరింతగా దేవుళ్ళు ఎదుగుటకు, వాక్యంలో, ప్రార్థనలో, భక్తులు ఎదుగుటకు ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. ఆయన త్రోవలను సరళం చేసి మిమ్మల్ని వర్ధిల్ల చేయాలని మా ప్రార్థన. సామెత 3:6 ప్రకారంగా ఆయన మీ త్రోవలను సరళం చేయునుగాక. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ విత్ ద క్రౌన్ ఆఫ్ కైండ్నెస్. ఆమేన్. అలాగనే మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ. వన్స్ అగైన్ మే గాడ్ బ్లెస్ యూ. అనేక యానివర్సరీలు చేసుకునేటువంటి కృప, సహాయం దేవుడు మీకు దయచేయునుగాక. ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ యూ, జెర్మియా చాప్టర్ 29:11. ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ టు ప్రాస్పర్ యూ, టు బ్లెస్ యూ. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, అవి హానికరములైనవి కావు, సమాధానకరమైనవే అని ఇర్మియా గ్రంథం 29:11 ప్రభు సెలవిచ్చాడు. మీ కుటుంబంలో సమాధానము, ఐక్యత, ఏక మనసు, మీ కుటుంబంలో ఆత్మీయత పెరుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఎన్నో యానివర్సరీలు చేసుకున్న కృప దేవుడు మీకు ఇచ్చునుగాక.